ఇంతకాలం నిన్ను దూరం పెట్టి చాలా బాధ పెట్టాను. ఇందులో నీ తప్పేం లేదు అక్షిత. నీ మనసును అర్థం చేసుకోకపోవడం నాదే తప్పు. ఇప్పుడు అర్థం చేసుకున్నానుగా, ఇక మన ఇద్దరి మధ్య ఎలాంటి దూరాలు ఉండవు. మల్లెపూలు పెట్టుకో. నేను పెట్టుకోవడం కాదండి, మీరే నా తల్లో పెట్టండి. పోసిదీన్ దుంపతేగా ఏం యాక్ట్ చేస్తుంది ఇది? 100 కోట్ల మహత్యం మరి. ఈ టైంకి పాలిస్తారు, ఇంకా పాలు ఇవ్వలేదేంటి? ఓహో, పాలు ఆల్రెడీ రెడీ చేశారా? పద. పల్లవి, ఆ 2 గ్లాసుల పాలు తీసుకొచ్చి ఒకటి అక్షితకి, రెండో చంటికి ఇవ్వాలి. పద. అయ్యో, ఈ దక్షిత చంటి కోసం రెడీ చేశారా? ఇప్పుడు ఈ పాలు నేను తాగేశానంటే ఈ బండది నా మీద ఫైర్ అయిపోతుంది. ఏం చేయాలి? నువ్వేంటి ఇక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అది పాలు. ఆ పాలు నీకోసం కాదురా. తెలుసులే, నేనేం తాగలేదు. నువ్వు తీసుకురా. పద. చంటి, ఏంటి ఫ్రెండు? ఇదిగో పాలు తీసుకో. పాలెందుకు ఫ్రెండు? అన్నీ చెప్పాలా? స్వీట్స్ ఉన్నాయి, పూలున్నాయి, మరి పాలు వద్దా ఏంటి? అర్థమైంది. ఏ ఒకటే తీసుకెళ్తున్నావు, మరి ఇది ఒక్కటి చాలు ఫ్రెండు, ఇద్దరం కలిపి తాగుతాంలే. ఏంటివి? పువ్వులు, స్వీట్స్ ఉన్నాయి కదా, పాలు కూడా ఉంటే బాగుంటుందని నేనే తెప్పించా. నువ్వు సగం తాగి నాకు సగం ఇవ్వు.
ఏ పల్లవి కమ్ హియర్. నిన్నే రా లోపలికి. కమ్ కమ్ కమ్. రా. ఏంటి? నీకు చెప్పాలా? అరే పిలిచావు కదా. పిలిచాను. ఎందుకు పిలిచాను చెప్తా, వెయిట్ చేయి. ఏంటి అలా చూస్తున్నావు? అసలు ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు? భూమి సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది అంటే ఏం చెప్తాం, ఇది కూడా అంతే. నువ్వెప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా. నేను ఎప్పటిలాగే ఉన్నానే. లేదు, ఇవాళ ఎందుకో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. చరణ్, ఏమైంది నీకు? ఎందుకేదో మత్తెక్కిన వాళ్ళ మాట్లాడుతున్నావు? అదే నేను నోటీస్ చేశా, ఎందుకో మధ్య ఎక్కినట్టుగా ఉంది. ఎప్పటి నుంచి అంటే ఇందాక కిచెన్లో పాలు తాగాను కదా, అప్పటి నుంచి ఇలాగే ఉంది. అంటే ఇందాక కిచెన్ లో నేను పెట్టిన 2 గ్లాసుల పాలల్లో 1 గ్లాస్ పాలు నేను తాగేశా. ఎందుకు అలా షాక్ అయ్యావు? పంపు తీసి అందులో పురుగుల మందు కానీ ఎలకల మందు కానీ కలిపేసావా ఏంటి? చిచిచి, అలాంటిదేం లేదు. అయితే పర్లేదు, నా కోసమే పాలు పెట్టారేమని అనుకుని తాగేశాను. తీరా బామ్మ నువ్వు చంటిగాడికి అక్షత కోసం అని మాట్లాడుకుంటుంటే విని ఆ పాలు నేను తాగేశానంటే నువ్వు ఎన్కౌంటర్ చేస్తావని భయపడి స్టవ్ మీద ఉన్న పాలు ఖాళీ గ్లాసులో నింపేశా. అది మ్యాటర్. అయ్యో చచ్చం, ఆ పాలు నువ్వు తాగకూడదురా మగడా. అసలు నువ్వు నాకు నచ్చినట్టుగా ఎందుకు ఉండవు? ఏం నచ్చలేదు? ముందు నీలో నచ్చిందేంటో చెప్తా. కష్టంలో ఉన్నారని తెలిస్తే పరిచయం లేని వాళ్ళకైనా సహాయం చేయాలనే నీ మంచి మనసు అంటే ఇష్టం. మా అమ్మ నిన్ను ఎన్నిసార్లు అవమానించినా, ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా కేవలం మా బామ్మ కోసం, ఆవిడ ఆరోగ్యం కోసం అన్నీ భరిస్తూ ఇక్కడే ఉన్నావే. మా బామ్మ మీద నువ్వు పెంచుకున్న ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా ఎన్నోసార్లు హెల్ప్ చేసావు కదా.